At Sun, our priority is to support students' dreams and hobbies. ఒక మాజీ ముఖ్యమంత్రిని అస్తమానం ప్రతిసారి రాజకీయ ఉగ్రవాది, ఆర్థిక ఉగ్రవాది అంటూనే ఉంటారు. How can you say that? It is what it is. When he became a chief minister of Andhra Pradesh, ఎంతమందిని చంపేశాడు, ఎన్ని కులాల మీద దాడి చేశాడు, ఎన్ని మతాల మీద దాడి చేశాడు. రేణుకా చౌదరి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు, మీరు చూసారా? చూసాను. ఆ ఇంటర్వ్యూలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది, ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాను, ఏమీ లేదు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ భాషని, వాళ్ళ రాష్ట్రాన్ని ప్రేమించారంటారా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ భాషని, వాళ్ళ రాష్ట్రాన్ని ప్రేమించుంటే కనుక పైరెడ్డి సిద్ధార్థ్ గురించి మాట్లాడతాను. నేను ఎప్పుడైనా పిల్ల సైకిల్ గురించి, పిల్ల నాయకుల గురించి మాట్లాడుతూ విన్నారు. పేరుని కిట్టు రప్ప అంటున్నారు. ఏం రాజకీయాలు ఏం తెలుసు ఆయనకి? సబ్జెక్ట్ ఒకసారి ఇప్పుడు మీరు ఎవరెవరైతే పేర్లు చెప్తున్నారో ఒక్కరికి. ప్రశాంతి రెడ్డి గారి మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే జుగుప్సాకరమైన కామెంట్స్ చేశాడు. మాటల్లో డిస్కస్ చేయలేదు. మరి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంతలోపే మా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి, మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? 100 కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే కవిత 3 నెలలు జైలు ఉండొచ్చింది, అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలు జైలు ఉండొచ్చాడు. మరి 2000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళి వచ్చాడు బెయిల్ మీద. ఎప్పుడైతే దళిత పిల్లని కిడ్నాప్ చేశాడో వంశీ ముగ్గురు కలిశారు కదా జైలు నుంచి వచ్చిన తర్వాత. దొంగలు ఊర్లు పంచుకుంటారండి. అలానే ఫ్యూచర్లో పొలిటికల్గా ఏమైనా పార్టీలో పోటీ చేసే ఉద్దేశం వచ్చే ఎలక్షన్స్కి 2029 మరి పోటీ చేయాలంటే కాసు బాగా కావాలి. కాసు డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? 50 కోట్లన్నా అవసరం. బ్లాకా వైటా? డజంట్ మ్యాటర్. వెల్కమ్ టు టీవీ న్యూస్. నేను రూపానాథెళ్ళ. ఈరోజు మన పాడ్కాస్ట్ పొలిటికల్ యాక్టివిస్ట్ ఎన్ఆర్ఐ యష్ మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఏంటి అసలు మీరు పవర్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ యాక్టివ్గా కనిపించలేదు, దొరకలేదు? యాక్టివ్గానే ఉన్నాము, బట్ మా రీల్స్, మా వీడియోస్ అంత యాక్టివ్గా వెళ్ళట్లేదు. ఎందుకంటే యూజువల్లీ పవర్లో ఉన్నప్పుడు కొద్దిగా మాది యాక్టివిటీ తగ్గుతుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివిటీ పెరుగుతుంది. దట్స్ అ పొలిటికల్ స్ట్రాటజీ. దట్స్ హౌ ఇట్ వర్క్స్. డైరెక్ట్గా చెప్పేస్తున్నారు పొలిటికల్ స్ట్రాటజీ అంటే బేసికలీ ఎప్పుడైనా పవర్లో ఉన్నప్పుడు మేము తక్కువ ఈ టార్గెటింగ్ మీద తక్కువ ఫోకస్ పెట్టి డెవలప్మెంట్ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. సో దట్స్ హౌ ఈ అటాకింగ్ మూడ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. బట్ యాజ్ యూజువల్గా ప్రతిపక్షం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చూస్తే విష ప్రచారం, బట్టగాల్సి మొహం మీద వేయటము, ఈ జగన్మోహన్ రెడ్డికి పెట్టి పుట్టిన అవకాశాలు ఇవన్నీ. మీరు పవర్లోకి వచ్చాక కూడా ఇది జరుగుతుందిగా? జరుగుతుంది. అంటే వైసీపీ బ్రాండే అబద్ధపు బ్రాండ్, వైసీపీ బ్రాండే విష ప్రచార బ్రాండ్. సో వైసీపీ పుట్టకనే అబద్ధంలో పుట్టిన పార్టీ, విష ప్రచారం మీద పుట్టిన పార్టీ, శవాల మీద పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు విష ప్రచారం చేస్తారు, బట్టగాల్సి మొహం మీద వేస్తారు, అది మనం తుడుచుకుంటూ ఉండాలి. సో మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ వాళ్ళు చేసే విష ప్రచారాన్ని కడుక్కునే ప్రయత్నంలో కాకుండా మోర్ వీఆర్ ఫోకసింగ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్, బ్రింగింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు ఆంధ్రప్రదేశ్, or making some activities or getting some employment, and how we have to penetrate the youth to get employment అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఈ అటాకింగ్ మోడ్ కొద్ది తగ్గింది, అంతే కానీ ఆ పవరు, ఆ ఫైర్ అంతా అలానే ఉంది మాకు. మీరు ఏం చేస్తూ ఉంటారు యూఎస్లో? నాకు కంపెనీ ఉందమ్మా, ఐటీ ఫర్మ్. సో ఐ హ్యావ్ ఎన్ ఐటీ ఫర్మ్ విచ్ విల్ డూ అ ఫెడరల్ ప్రాజెక్ట్స్. అది కాకుండా కూడా ఐ వర్క్ యాజ్ అ డైరెక్టర్ ఫర్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఎంఎన్సీ. ఓకే. డబ్బులు బాగా ఉన్నాయా? డబ్బులు బాగా ఉన్నాయంటే యా, ఐ మీన్ వెల్ ఆఫ్, పేరెంట్స్ ఆర్ వెల్ ఆఫ్, సో ఐఎమ్ ఎర్నింగ్ బై మై సెల్ఫ్. సో యా, ప్రాపర్టీస్ బ్యాక్ ఇన్ ఇండియా, బ్యాక్ ఇన్ యూఎస్, సో వి గుడ్. ఫ్యూచర్లో పొలిటికల్గా ఏమైనా పార్టీలో పోటీ చేసే ఉద్దేశం ఉందా మీ పార్టీలోనే? అంటే
వచ్చే ఎలక్షన్స్కి 2029కి మేబీ సీట్లు పెరగచ్చామని అంటున్నారు. పునర్విభజన జరిగే అవకాశం ఉంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ రావాలి, 225 సీట్లలో కనీసం ఒక 150 మంది యంగ్స్టర్స్ ఉండాలి అని అనుకుంటున్నారు. అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా. ఆ పోటీ చేయటం కూడా బంపర్ మెజారిటీతో వచ్చేలానే పనిచేస్తా ఒకవేళ టికెట్ ఇస్తా. ఓకే, మరి పోటీ చేయాలంటే కాసు బాగా కావాలి, కాసులు డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? మినిమం 50 కోట్లన్నా అవసరం. ఖర్చు పెడదాం, 50 కోట్లు పెడతారు. బ్లాకా వైటా డజంట్ మ్యాటర్, బ్లాక్ ఆర్ వైట్. పాలిటిక్స్లో ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడదాం ఖచ్చితంగా. టికెట్ వస్తే 100% ఖర్చు పెడదాం. ఓకే, మరి మీకు ఇప్పుడు పొలిటికల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగో లోకేష్ గారు అంతకన్నా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీకు బాబు గారు ప్రియారిటీనా, లోకేష్ బాబు ప్రియారిటీనా? బాబు గారు లేకపోతే లోకేష్ గారు లేరు. బాబు గారు ఈజ్ అవర్ గాడ్. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈజ్ ఆల్వేస్ ఎ లివింగ్ లెజెండ్ నో మ్యాటర్ వాట్. మేమంతా ఆయన ప్రోడక్ట్స్. ఐఎమ్ ఎ సిబిఎన్ సర్ ప్రోడక్ట్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. డెఫినెట్లీ లోకేష్ గారు ఈజ్ అన్ ఎమర్జింగ్ లీడర్ అండ్ హీల్ బి మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ సౌత్ ఇండియా వెరీ సూన్. లోకేష్ గారు ఒక్కసారి సీఎం అయితే హీల్ బి పవర్ఫుల్ పొలిటీషియన్ అక్రాస్ ఇండియా. దాట్ ఐ కెన్ అష్యూర్ యూ. ఓకే, చాలా తెలివిగా ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఒక మాజీ ముఖ్యమంత్రిని అస్తమానం ప్రతిసారి రాజకీయ ఉగ్రవాది, ఆర్థిక ఉగ్రవాది, ఉగ్రవాది ఉగ్రవాది అంటూనే ఉంటారు. యు రియల్లీ మీన్ ఇట్? I really mean it. I stand by my word. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే I used to say జగన్ ఈజ్ అన్ ఆర్థిక ఉగ్రవాది అండ్ రాజకీయ ఉగ్రవాది. బికాస్ మన భారతదేశంలో రాజకీయాలలో ఉగ్రవాదం అనేది ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఎప్పుడు ఉగ్రవాదం అనేది ఉండకూడదు. రాజకీయంలో ఉగ్రవాదం వస్తే రాష్ట్రాలు, దేశాలు సర్వనాశనం అయిపోతాయి. సో రాజకీయం వేరు, ఉగ్రవాదం వేరు. కానీ మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంలో ఉగ్రవాదం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. హౌ కెన్ యూ సే దట్? ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. వెన్ హీ బికేమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎంతమందిని చంపేశాడు, ఎన్ని కులాల మీద దాడి చేశాడు, ఎన్ని మతాల మీద దాడి చేశాడు. ఉదాహరణకి హిందూ దేవాలయాల మీద దాడులు, హిందువుల మీద దాడులు, సామాజిక వర్గాల మీద దాడులు, ప్రశ్నించిన వాళ్ళని చంపేయటము, ప్రతిపక్షాలను జైలులో పెట్టడము, ఇవన్నీ చేసింది ఎవరు? ఇది ఉగ్రవాదం కాదా? ప్రశ్నించిన సామాన్య ప్రజల్ని చంపేయాలని చూశారు. సొంత పార్టీ ఎంపీనే చంపేయాలని చూశారు. సొంత తల్లిని నీచంగా అవమానించారు. తోడబుట్టిన చెల్లిని ఎంత జుగుత్సాకరంగా సోషల్ మీడియాలో తిట్టించారో మనం చూసాం. ఇవన్నీ దేన్ని అంటారు? ఉగ్రవాదం అనరా? సైకోతత్వం అనరా? దట్స్ ద రీజన్ వై ఐ సే. మరి ఎందుకు జగన్ ఇంకా అరెస్ట్ చేయట్లేదు? ఇంకా కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ జగన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ జగన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా అనేది ఒక పాయింట్ వరకు ఫ్యాక్టే. ఎందుకంటే జగన్ మైండ్ సెట్లో కొంతమంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హీఈస్ నాట్ ఇంటూ ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, బట్ జగన్ని ఎందుకు అడ్మైర్ చేస్తారు అని అడిగితే, జగన్కి దమ్ముంది, దోచుకోవడంలో దమ్ముంది, దాచుకోవడంలో దమ్ముంది, చంపడంలో దమ్ముంది, కాబట్టి నేను జగన్ అడ్మైర్ చేస్తా అంటాడు. అంటే దోచుకోవడం, దాచుకోవడం, చంపడం కూడా అడ్మైర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మెంటల్లీ ఫిట్ లేని వాళ్ళు కొంతమంది, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలు చేస్తాడు, అధికారంలోకి వస్తే దోచుకుంటాడు, అధికారంలోకి వస్తే దాచుకుంటాడు, ప్రజల్ని హింసిస్తాడు, ప్రజల్ని ఇబ్బందులు పెడతారు అని తెలిసినా కూడా కొంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తారంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అలా ఇష్టపడుతూ ఉంటారు. రేణుకా చౌదరి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు, మీరు చూసారా? చూశాను. ఆ ఇంటర్వ్యూలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది, ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాను, ఏమీ లేదు అని మాట్లాడారు. మీరేం కౌంటర్ ఇవ్వలేదు, నేను చూశాను. అంటే కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే అది పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా రేణుకా చౌదరి గారు కామెంట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 yearsలో చేసిన డ్యామేజ్కి, ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను సరి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఇది ట్యాగ్లైన్. సో ఇలా వ్యవస్థల్ని సరి చేసుకుంటూ ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ సైబరాబాద్ లాంటి సిటీని, సైబరాబాద్ కంటే 100 రెట్లు పవర్ఫుల్ సిటీ, క్వాంటమ్ వ్యాలీని సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కృషి, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఎవరో ఏదో కామెంట్ చేశారని చెప్పి, రేణుకా చౌదరి గారు కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి.
ఖచ్చితంగా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా వాడు కామెంట్ చేయడంలో తప్పు లేదు. కాకపోతే రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారితో హ్యాపీగా ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ బీన్ డూయింగ్ వెల్, వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తన్ని తరిమేసిన కంపెనీలను వెనక్కి తీసుకొస్తున్నాం. ఈరోజు కొంతమంది వైసీపీ, కొంతమంది ఆ బులుగు పత్రికల్లో రాస్తున్న అవాకులు చెవాకులు కూడా వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ అవన్నీ. వైసీపీ హయాంలో వచ్చిన కంపెనీల్లో ఒప్పందం చేసుకున్న కంపెనీలకు కూడా మేము భూములు ఇచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామంటే భూములు ఇస్తున్నాం. వాళ్ళని మేము ఎలగొట్టేయట్లేదే. జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన కంపెనీలు ఎవరైతే ఎంఓయూలు చేసుకున్నారో, ఎవరైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో ఆ కంపెనీలకు కూడా భూమి సేకరిస్తున్నాం మేము ఈ గవర్నమెంట్. ఎందుకు అలాంటి కంపెనీలు ఎలగొట్టేయచ్చు కదా మేము, ఎందుకు ఎలగొట్టట్లేదు? ఎల్లగొట్టము. ఏ కంపెనీ అయినా, ఎవరైనా సరే, ఏ పెట్టుబడిదారుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెడతాము, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము అంటే వాళ్ళకు భూములు ఇస్తారు. దానిలో నో డౌట్. అది వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడిదారుని గౌరవించాల్సిందే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ నాట్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ, ఇట్స్ ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒకసారి క్యాప్షన్, ఒకసారి ట్యాగ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే క్వాంటమ్ వ్యాలీ గురించి ఇండియాలో ఒక డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు నారా లోకేష్ గారి దృష్టికి రాగానే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మోదీ గారిని కలవటం, మోదీ గారిని ఒప్పించడం, క్వాంటమ్ వ్యాలీ అనేది ఆంధ్రప్రదేశ్లో రావాలి, ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి అని చెప్పడం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇనిషియేటివ్ ఇది. 94లో ఇఫ్ యూ రియలీ థింక్ అబౌట్ when Chandrababu Naidu became a chief minister of Andhra Pradesh, combined Andhra Pradesh, then Mr. Chandrababu Naidu wanted Andhra Pradesh to be in the world map, right? To be highlighted in the world map. Then చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారంటే సైబరాబాద్ అని ఒక సిటీని సృష్టిస్తే ఆ సిటీలో మొత్తం సైబర్ సిటీగా తయారు చేస్తే ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనుకున్నారు. ఆ అనుకున్న దాని మీదే సైబరాబాద్ అనే సిటీని సృష్టించి ఈరోజు సైబరాబాద్ ఈజ్ జనరేటింగ్ 70% ఆఫ్ ద ఎంటైర్ తెలంగాణ స్టేట్ రెవెన్యూ. ఇన్ఫ్యాక్ట్ సైబరాబాద్ ఈజ్ ఫీడింగ్ తెలంగాణ, రైట్? సో ఇప్పుడు ఆ రోజు సైబరాబాద్ మీద చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్స్, ఆ 10 లైన్ రోడ్డు, 8 లైన్ రోడ్స్, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్, పెద్దవన్నీ కడితే ఆ రోజు ఎంతమంది అవహేళన చేశారో, ఈరోజు సైబరాబాద్ని చూస్తే ఆ అవహేళన చేసిన వాళ్ళందరూ ముక్కును వేలేసుకునే పరిస్థితికి వచ్చారు కదా. సో వాట్స్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎప్పుడు కూడా నెక్స్ట్ 30 ఇయర్స్లో ఏం జరుగుతుంది అనే విజన్ మీద ఉంటుంది. సో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కూడా నెక్స్ట్ 20 ఇయర్స్ 30 ఇయర్స్లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఈ క్వాంటమ్ వ్యాలీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డిజైన్ చేశారో అనుకున్నట్టుగా గ్రౌండ్ అయితే కనుక ఇండియాస్ ఫస్ట్ బెస్ట్ స్టేట్ వుడ్ బి ఆంధ్రప్రదేశ్. అండ్ వరల్డ్లో టాప్ 3 బెస్ట్ స్టేట్స్లో ఆర్ బెస్ట్ సిటీస్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంటుంది. దట్స్ వాట్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎయిమింగ్ ఫర్. 2024 ఎలక్షన్స్లో 164 సీట్లు మీరు దక్కించుకోవడానికి, పవర్లోకి రావడానికి రీజన్ ఏంటి? ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఓట్ వేయటం ఈజ్ ద మెయిన్ రీజన్. చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని నమ్మిన వాళ్ళల్లో మేజర్గా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2024 ఎలక్షన్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేశారు. వివిధ దేశాల నుంచి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేశారు. ఒక్కొక్క టికెట్ 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటు వేయడానికి 3 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారు అంటే జస్ట్ ఇమాజిన్ వాట్ పీపుల్ వాంటెడ్. ఖచ్చితంగా 2024 ఎలక్షన్ వాజ్ అ రెవల్యూషనరీ ఎలక్షన్. దట్స్ వాట్ ఐ రియలీ థింక్ ఆఫ్. ఎందుకంటే ఒకవేళ ఎడ్యుకేటెడ్ ఫోక్స్ కనుక బయటకు వచ్చి ఓటు వేయకపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉండేవాడేమో, చెప్పలేము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సిట్యుయేషన్ ఉందండి. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమిస్తారు, తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషను ప్రేమిస్తారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ భాషని, వాళ్ళ రాష్ట్రాన్ని ప్రేమించరంటారా? 100% ప్రేమించరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ భాషని, వాళ్ళ రాష్ట్రాన్ని ప్రేమించరు. అది నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ భాషని, వాళ్ళ రాష్ట్రాన్ని ప్రేమించుండుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలాంటోడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకన్నా తెలుసు. 2019 ఎలక్షన్స్ టైంలో ఆనాడు 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు
33,000 ఎకరాలు భూమి సేకరించి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ కడదామని చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ అట్లా కొనసాగుతుంది. ఒకవేళ జగన్ వస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తాడు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి మోసపోయి జగన్మోహన్ రెడ్డికి ఓటేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయింది కదా. ఒకవేళ నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ భాష మీద వాళ్ళ రాష్ట్రం మీద ప్రేమ ఉండుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని తెలిసినా కూడా ఎందుకు ఓటేషన్ ఉంటారంటారు చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి మోసపోయారు కదా. ఆ మోసపోవడం ఎలా మోసపోయారు? జస్ట్ బికాస్ దే డోంట్ లవ్ ద స్టేట్, దే డోంట్ లవ్ దర్ సబ్జెక్ట్ ఆర్ లాంగ్వేజ్. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం తీసుకోండి, వాళ్ళ భాష మీద వాళ్ళ రాష్ట్రం మీద ఎంత ప్రేమగా ఉంటారు. బయట ఎవడన్నా వస్తే ఊరుకుంటారా? పోనీ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ రాష్ట్రాన్ని నాశనం చేసే పని చేసినా అభాసుపాలు చేసే పని చేసినా ఊరుకుంటారా? అందరూ ఏకమవుతారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఏకం కాదు కదా. ఇప్పుడు అదే కదా జరిగింది. నేను అదే చెప్తున్నా, 2024 ఈజ్ ద రెవల్యూషనరీ ఎలక్షన్. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది ఒక డెఫినెట్ ల్యాండ్ మార్క్గా ఉంటుంది. 164 సీట్లు వచ్చాయి అంటే కనుక చదువుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఓట్లు వేయటం వల్లనే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. అంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేగా కూర్చోబెట్టిన ఘనత చదువుకున్న ఓటర్స్ది. మరి ఇప్పుడు ఒప్పుకుంటారా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాష్ట్రం అంటే ప్రేమ, భాష అంటే ప్రేమ ఉందని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. ఏమర్థమైందంటే ఈసారి కూడా మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే రాష్ట్రంలో మన తల్లిదండ్రులు కూడా ఉండలేరు, పిల్లలు నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండదు అని చెప్పి ప్రజలందరికీ అర్థమవటం వల్లనే ఎడ్యుకేటెడ్ ఫోక్స్ అందరు బయటకు వచ్చి ఓట్లు వేశారు. ఎడ్యుకేటెడ్ ఫోక్స్ ఓట్లు వేయటం వల్లనే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ కూటమికి 164 సీట్లు వచ్చాయి. బైరెడ్డి సిద్ధార్థ్ గురించి మాట్లాడదాం. చంద్రబాబు యోగా మీద అతను చేసిన కామెంట్స్కి మీరు ఎలా స్పందిస్తారు? నేను ఎప్పుడైనా పిల్ల సైకిల్ గురించి, పిల్ల నాయకుల గురించి మాట్లాడతాం విన్నారా? బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనే కూడా ఒక జోకర్. ఓకే, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు, ఆయన పొలిటికల్ సబ్జెక్ట్ ఉండదు, ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తాడు. వాళ్ళ క్యాడర్కి ఏదో చిన్న ఫ్యూయల్ ఇవ్వాలని ఇచ్చేస్తూ ఉంటాడు. బట్ ఐ రియలీ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ సచ్ థర్డ్ గ్రేడెడ్ పీపుల్ అని అనిపిస్తుంది. పేరుని కిట్టు రప్ప రప్ప అంటున్నారు. మరి మీ పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ కౌంటర్ ఇవ్వలేదు. ఆయన కూడా పిల్ల సైకో కింద లెక్క కట్టేశారు. ఆఫ్ కోర్స్ ఈజ్ అ బచ్చా అండి. ఆయన ఏం రాజకీయాలు ఏం తెలుసు ఆయనకి? సబ్జెక్ట్ ఒకసారి ఇప్పుడు మీరు ఎవరెవరైతే పేర్లు చెప్తున్నారో ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ ప్రాజెక్టు మీద ఒక ప్రాజెక్టు మీద కూలంకుషంగా మాట్లాడమని చెప్పండి. ఎవరికి సబ్జెక్ట్ లేదు అక్కడ. ఏదో వాళ్ళ కార్యకర్తలను ఉర్రూతులు ఊహించాలని చెప్పి ఏదో 4 మాటలు అంటున్నారు, ఏదో రప్ప రప్ప అని. అన్నీ ఏంటంటే సినిమా డైలాగులు అనిపిస్తున్నాయి. ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్ల ప్రజలందరూ యాక్సెప్ట్ చేయక నోటిచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ పిల్ల సైకిల్ తయారయ్యి ఈ పిల్ల సైకిల్ కూడా ఏదో చేస్తే ప్రజలందరూ వాళ్ళకి కొంచెం యంగ్స్టర్స్ ఉర్రూతులుగుతారు అనుకుంటున్నారని వాళ్ళ ఫీలింగ్. వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అట్లీస్ట్ కామెంట్ ఆన్ సచ్ పీపుల్. నేనైతే అసలు అట్లాంటి పిల్ల సైకిల్ మీద ఆ పిల్ల నాయకులు అంటున్నారు, ఇప్పుడు నాయకులుగా తయారవుతున్నారు. బట్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్ బికాస్ దే డోంట్ డిజర్వ్ ఇట్. అది కాదు, ఇప్పుడు వైసీపీ పార్టీని సమాధుల మీద, శవాల మీద పైకి లేచిన పార్టీ అంటూ ఉంటారు కదా. మరి వాళ్ళు రపా రపా అంటే దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోకుండా ఇంత ఈజీగా తీసేస్తున్నారు? అంటే వాళ్ళు he's not a leader first of all. He's not a leader first of all. But he belongs to YCP కదా. So how does it even matter? ఆయనకు కనీసం ఒక నాయకత్వం లక్షణమే లేదా అబ్బాయికి. అలాంటి వాడి గురించి మనం మాట్లాడి ఎందుకు ఆయన పెద్ద చేయాలని నా పాయింట్. అంతే. తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఆయన గురించి పట్టించుకోవట్లేదు అంటే వీ డోంట్ కేర్ అబౌట్. ఫర్ అస్ హీఈస్ నథింగ్. అంతే. వైసీపీ వాళ్ళు ఈవీఎంలతో గెలిచారు అంటున్నారు మీ పార్టీ వాళ్ళు, మీరేమంటారు? వైసీపీ వాళ్ళు మేము ఈవీఎంలతో గెలిచామని అంటున్నారా? సరే, నా ఆన్సర్ ఒకటేనండి. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలతో వాళ్ళు గెలిచి ఉంటే కనుక 164 సీట్లతో మేము కూడా ఈవీఎంలతోనే గెలిచామని చెప్తా. ఒకవేళ వాళ్ళు 151 సీట్లు ఈవీఎంలతో గెలవలేదు, ప్రజల ఓట్లతో గెలిచారని వాళ్ళంటే 164 సీట్లు కూడా మేము ప్రజల ఓట్లతోనే గెలిచాము. సింపుల్ ఆన్సర్. వాళ్ళు ఏదో మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నోట్లో నుంచి మాట వస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడండి. జగన్ రెడ్డి అనే వ్యక్తి పచ్చి అబద్ధాల కోరు. ప్రజల్ని అబద్ధాలతో బురిడి కొట్టించే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతాడు అని అనుకుంటున్నాడు. 2019లో ప్రజల్ని బురిడి కొట్టించాడు అబద్ధాలు చెప్పి. కానీ ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని బురిడి కొట్టించలేడు. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం అనేది కోల్పోయారు, లిటరల్గా కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి కెన్ నెవర్ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నోట్ దిస్ పాయింట్.
ఆడపిల్లల మీద కామెంట్ చేసినా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా 24 గంటల్లో జైల్లో వేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు. ప్రశాంతి రెడ్డి గారి మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే జుగుప్సాకరమైన కామెంట్స్ చేశాడు. మాటల్లో డిస్కస్ చేయలేని. మరి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేస్తాం తప్పకుండా. కేసు ఎస్టాబ్లిష్ చేసి బొక్కలో వేస్తే ఇంకో 3 నెలలు బయటికి రాకుండా అంత పటిష్టంగా కేసు అంతా ఎస్టాబ్లిష్ చేసి లోపలేస్తారు. తప్పకుండా వేస్తారు, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అంతలోపే మా కార్యకర్తలు సరైన రియాక్షన్ కూడా ఇచ్చారు. వైసీపీ పార్టీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా, అంటే చాలామంది న్యూస్ రీడర్స్ కానీ యాంకర్స్ కానీ పదే ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి అందరికి ఒక ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులే మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ మీద పుట్టిన పార్టీ అది. ఓకే, జగన్మోహన్ రెడ్డి స్వతహాగా ఆయన కన్న తల్లిని కోర్టు లాగిన తీరు మనం చూసాం. తోడబుట్టిన చెల్లిని, ఆ చెల్లి క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత భయంకరంగా చేశారో మనం చూసాం. ఆఖరికి ఆమె కట్టుకున్న చీర మీద కూడా కామెంట్స్ పాస్ చేసిన ఏకైక అన్న జగన్మోహన్ రెడ్డి. ఓకే, వాళ్ళ సొంత బాబాయ్ కూతురు సునీతారెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మహిళలనే వాళ్ళు రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళ కార్యకర్తల నాయకులు బయట ఉన్న మహిళలను రెస్పెక్ట్ చేస్తారు అని ఎలా అనుకుంటారు మీరు? బయట ఉన్న మహిళ కాదు, ఇప్పుడు ఈ ప్రశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి చెల్లెలు వరుస, సిస్టర్ వరుస అవుతారంట, అక్కో చెల్లో. నేను అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డి కన్న తల్లిని రెస్పెక్ట్ చేయట్లేదు, తోడబుట్టిన చెల్లిని రెస్పెక్ట్ చేయని వాళ్ళు వేరే రక్త సంబంధాన్ని ఎలా రెస్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు అంటున్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మహిళల పట్ల రెస్పెక్ట్ ఉండదండి. మహిళలను గలీజ్గా తిట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ మంది ఉంటారు. ఓకే, ఇంకోటి దానిలో పార్టీలో 90% అంతా స్క్రాపే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అలాగా వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఆడవాళ్ళ పట్ల మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకూడదు, వాళ్ళని రెస్పెక్ట్గా చూడాలి అనే ఆలోచన ఎక్కడ ఉండదు. వాళ్ళు ఎల్లులు ఎమ్ములు బూతులు తిట్టుకుంటూనే ఉంటారు. వేరే వాళ్ళు తిట్టలేరా? వేరే వాళ్ళు తిట్టగలుగుతారు, కాకపోతే వాళ్ళకి సభ్యత సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి వాళ్ళు తిట్టకుండా మానేశారు. ఇప్పుడు మీరు నన్ను ఎల్లని తిట్టారు, నేను మిమ్మల్ని తిట్టగలిగితే ఎల్లని, కాకపోతే అది మిమ్మల్ని తిట్టినట్టు కాదు, మీ అమ్మగారిని తిట్టినట్టు అవుతుంది. ఆ సంస్కారం మాకు ఉంది. మీరు తప్పు చేస్తే మీ అమ్మగారిని మేమెందుకు తిట్టాలి? ఆ సంస్కారం మాకు ఉంది కాబట్టి మేము ఆ బూతులు మాట్లాడం. అందరికీ నోళ్ళు ఉన్నాయి, అందరూ మాట్లాడగలుగుతారు. మీరు ఒక బూతు మాట్లాడగలిగితే నేను 10 బూతులు మాట్లాడగలుగుతా. కానీ మాట్లాడింది ఎందుకంటే ప్రజలు హర్షించరు, సభ్యతా సంస్కారం ఉండాలి. సో ప్రజలు మనం చూడరు, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండాలి కదా అనే ఉద్దేశంతో మేము ఎక్కువ మాట్లాడం. కానీ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చేసిన అరాచకాలని, వాళ్ళు చేసిన అకృత్యాలని, అవినీతి వల్లనే వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. ఇంకా వాళ్ళు ఈ రకంగానే బిహేవ్ చేస్తుంటే రేపు కనీసం 10 సీట్లు కాదు కదా 5 సీట్లు కూడా వచ్చే రావు వాళ్ళకి. అదే వాళ్ళు పద్ధతి మార్చుకొని పద్ధతిగా రాజకీయం చేస్తే బాగుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి రాజకీయం చేయడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తున్నాడు. నియోజకవర్గానికి 4 మండలాలు ఉంటాయి. మండలానికి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తే ఆ నియోజకవర్గంలో 4 యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కలిసి నియోజకవర్గ ప్రజల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే, ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు వీళ్ళ దారిలోకి వస్తారేమో అలా రాజకీయ ముఖ చిత్రం మార్చే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అందరూ గమనిస్తున్నారు, అన్నీ కూడా గమనిస్తున్నారు, ఎవరు ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి ఏ పరామర్శకి వెళ్ళినా ఆ పరామర్శలో ఒక అపశృద్ధి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అక్కడ పరామర్శకి వెళ్తే, విగ్రహావిష్కరణకి వెళ్తే ఆయన బండి టైర్ కింద పడి చనిపోతే సింగయ్య దళితుడు 2 రోజులు వాళ్ళ పార్టీ వాళ్ళు తీసిన వీడియోసే అవన్నీ కూడా, బయట వాళ్ళు తీసినవి కాదు. దాన్ని ఏ మార్ఫింగ్ అని చెప్పి విష ప్రచారాలు చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రజలు ఎవ్వరూ నమ్మలా. మళ్ళీ దాన్ని లోకేష్ చుట్టూ తిప్పారు. జగన్మోహన్ రెడ్డి అంతా బట్ట కాల్సి మొహం మీద వేసేస్తాడు, మనం గడుక్కోమంటాడు. అది మనం గడుక్కుంటూ ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. తప్పకుండా ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. అది మేము చేస్తున్నాము, ఖచ్చితంగా చేస్తాం కూడా. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ప్రజలకు వాస్తవాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి అసలు కలరు, జగన్మోహన్ రెడ్డి కుట్రలన్నీ కూడా ప్రజలకు అనునిత్యం తెలియజేసే ప్రయత్నంలో మేము సక్సెస్ అవుతాము, ఖచ్చితంగా చెప్తూనే ఉంటాము. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నాడు జగన్ రేపు. అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడ డ్యామేజ్ అనండి. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టమే. జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉంటే రాష్ట్రానికి శని, లిటరల్గా చెప్పాలంటే. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచోడు కాదు, అసలు మనిషే మంచోడు కాదు, అని మనస్తత్వం మంచిది కాదు. రాష్ట్రం బాగుపడాలని కోరుకోడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల, రాష్ట్రాన్ని దోచేశాడు, రాష్ట్రాన్ని అగాలాపాతాలం తొక్కేశాడు, అభివృద్ధి కాకుండా చేసేసాడు. అభివృద్ధి అంటేనే భయభ్రాంతులకు గురైపోయేటట్టు, పెట్టుబడులు అంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి రావాలంటే భయం వేసేటట్టు తీర్చిదిద్దాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయట ఎంత ఉంటే రాష్ట్రానికి అంత డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. ప్రజలు దాన్ని తెలుసుకొని ఆయనకు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన పరామర్శలకు వెళ్తున్నాడు, అంతమంది జనాలు వస్తున్నారని మీరు అంటుంటే నాకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధం సభలకి 1,00,000-2 లక్షల మంది వచ్చేవాళ్ళు ఎలక్షన్లకు ముందు. మరి ఎలక్షన్లో 11 సీట్లే గెలిచాడు ఎందుకు మరి? రైట్, ప్రతి మనిషికి 500,000 రూపాయలు ఇచ్చి తీసుకొస్తున్నారు. ఎందుకు? జస్ట్ షో ఆఫ్. జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకి ఒక మెసేజ్ వెళ్తుంది, మీకు అక్కడ 30,000 మంది ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయలుదేరుతారు అంటే. వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి జనాలు సమీకరించాలి కదా, ఒక్కొక్కరికి 500,000 రూపాయలు ఇచ్చి సమీకరిస్తారు. అలా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉండి వచ్చిన వాళ్ళు కాదు. ఆ వచ్చిన 10,000-20,000 మంది 10 మంది 15 మంది అభిమానులు ఉంటారు అంతే. మిగతా వాళ్ళంతా డబ్బుల కోసం వచ్చిన వాళ్ళే, అంతా డబ్బుల కోసం, మందు కోసం, బిర్యానీ కోసం వచ్చిన వాళ్ళే. సో డోంట్ ఎక్స్పెక్ట్, డోంట్ థింక్ ఆర్ డోంట్ బిలీవ్ దట్ జగన్మోహన్ రెడ్డికి అంత క్రౌడ్ వస్తున్నారు అని నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి వచ్చే క్రౌడ్ వచ్చే అందరూ కూడా డబ్బులు ఇచ్చి తెప్పించుకునే క్రౌడే తప్పితే లాయల్గా, హానెస్ట్గా వచ్చే వాళ్ళు ఎవరు లేరు. అండ్ ఎడ్యుకేటెడ్ ఫోక్స్ ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటోడో ఎడ్యుకేటెడ్ ఫోక్స్కి అందరికీ అర్థమైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి పీడ విరగడవ్వాలనుకొని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి, మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసు సిబిఐ పరిధిలో ఉన్నాయి. దానికంటే ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ లిక్కర్ స్టోర్లో కూడా, ఏ బార్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగల, అన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో అదొక్క ప్రూఫ్ ఈజ్ వెరీ వెల్ ఇనఫ్ ఫర్ ద కోర్ట్ టు పుట్ జగన్ బిహైండ్ బార్స్. జగన్ ఒకసారి లోపలికి వెళ్ళాడు అంటే కనుక 100 కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే కవిత 3 నెలలు జైలు నుండి వచ్చింది, అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలు జైలు నుండి వచ్చాడు. మరి 2,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని నెలలు జైల్లో ఉంటాడని అనుకుంటున్నారో ఒకసారి మీకు ఊకే వదిలేస్తాం. వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళి వచ్చాడు బెయిల్ మీద, రావడమే వైఎస్ జగన్ని కలిశాడు వెళ్ళి. ఏ ఉద్దేశంతో కలిశాడు అనుకుంటున్నారు? వల్లభనేని వంశీకి సిగ్గు లేదని అనుకుంటా, కొంచెం కూడా సిగ్గు లేదు, ఆత్మగౌరవం లేదు అనుకుంటా. ఎందుకంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తిని రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఎన్ని నానా మాటలు, ఎంత జుబుత్సాకరని మాట్లాడినాడో మనం చూసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి భార్య ఎప్పుడు కూడా బయటకు వచ్చి రాజకీయాలు కానీ ఇప్పుడు చేసిన ఆవిడ కాదు, ఎప్పుడు షీఈస్ వెరీ ఇన్నోసెంట్ లేడీ. అలాంటి ఆవిడ అన్ని మాటలు అన్నప్పుడు డెఫినెట్గా కర్మ విల్ హిట్ బ్యాక్ సూన్. సో ఆ దళితుడు పిల్లోడిని అరెస్ట్ చేయడం అనేది, కిడ్నాప్ చేయడం అనేది వల్లభనేని వంశీకి శాపంగా మారింది. దళిత పిల్లోడిని కిడ్నాప్ చేయకపోయిన ఉంటే మేబీ వంశీ అరెస్ట్ కొద్దిగా లేట్ అయి ఉండేదేమో. ఎప్పుడైతే దళిత పిల్లోడిని కిడ్నాప్ చేశాడో వంశీ దరిద్రం, వంశీ రాత వంశీ రాసుకున్నాడు. 4 నెలలు 5 నెలలు జైలు నుండి వచ్చాడు. ఖచ్చితంగా అనుభవిస్తారు. అదే రేపు కొడాలి నానికి జరుగుద్ది, అదే రేపు పేర్ని నానికి జరుగుద్ది. కలిసారు కదా జైలు నుంచి వచ్చిన తర్వాత. దొంగలు ఊర్లు పంచుకుంటారండి. అలానే పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ దొంగలు, ఒక ముఠా ఇదంతా. ఆ ముఠాలో వీళ్ళందరూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. కూటమి ప్రభుత్వం ఎవరెవరైతే గత ప్రభుత్వంలో స్కాములు చేశారో వాళ్ళందరి మీద వెల్ ఎస్టాబ్లిష్డ్ కేసెస్, అంటే వాళ్ళు చేసిన అకృత్యాలు, అఘాయిత్యాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి కోర్టు ముందు పెట్టి వాళ్ళని జైలులో పెట్టే ప్రయత్నం చేస్తుంది లోకేష్ గారి టీం. దాని మీద పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. 1 సంవత్సరం లేట్ అటు ఇటు అవ్వచ్చు, కానీ తప్పకుండా అందరికీ కూడా పర్ఫెక్ట్ భోజనం పెడతాం. జైలు భోజనం అయితే పర్ఫెక్ట్ భోజనం పెడుతుంది కూటమి ప్రభుత్వం. నా డౌట్ ఏంటంటే 2019 ఎలక్షన్స్లో బ్రతిమలాడుకుని గన్నవరం నియోజకవర్గంలో నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? జగన్ వెళ్ళి కలిశాడు, నేను ఇక పార్టీలో పోటీ చేయను, మీ పార్టీలో ఉండనని చెప్పాడా భయపడిపోయి, లేదా ఎందుకు వెళ్ళాడు అన్నదే నా డౌట్.
నేను అంటున్నా వల్లభనేని వంశీ ఈజ్ అ క్యారెక్టర్లెస్ ఫెలో అండి, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సరే నేను ఓపెన్గా చెప్తున్నాను, కమ్మ సామాజిక వర్గంలో వల్లభనేని వంశీకి అదేవిధంగా కొడాలి నానికి వాల్యూ లేదు, రెస్పెక్ట్ లేదు. కమ్మ సామాజిక వర్గం హ్యావ్ డిసోన్డ్ దిస్ బోత్ పీపుల్. ఎందుకంటే వాళ్ళ వైఖరి, వాళ్ళ మాట తీరు ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. ఎవరు హర్షించని విధంగా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ఆహభావాలు, వాళ్ళ లాంగ్వేజ్ అంత ఘోరంగా ఉంటుంది. సో తప్పకుండా నోబడీ ఎంటర్టైన్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే వల్లభనేని వంశీ ఇంట్లో వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదేమో అని నేను అనుకుంటున్నా. దట్స్ వాట్ మై ఫీలింగ్ ఇస్. గత ఎలక్షన్లో గెలిచిన కొత్త ఎమ్మెల్యేల్లో ఒక 60 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం అడుగుతున్నాను. రేపు ఫ్యూచర్లో మీలాంటి యంగ్స్టర్స్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? ఆ నియోజకవర్గాన్ని మీరు ఎలా డెవలప్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గాన్ని మీద టికెట్ ఇస్తే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా. ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా, ఎందుకంటే మాకు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 175 నియోజకవర్గాల మీద ఒక పట్టు ఉంది. ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి కూడా ఒక అవగాహన ఉంది మాకు. ఎందుకంటే చాలామందికి ఒక నియోజకవర్గాన్ని స్టిక్ అవుతారు. కాకపోతే 2014లో దాదాపు ఒక 90 నియోజకవర్గాలు తిరిగా. 2024 ఎలక్షన్స్లో దాదాపు ఒక 110-120 నియోజకవర్గాలు తిరిగా. 2019 ఎలక్షన్స్లో ఒక 78 నియోజకవర్గాలు తిరిగా. సో అటు ఇటుగా దాదాపు 175 నియోజకవర్గాలలో భౌగోళికంగా ఒక అవగాహన ఉంది నాకు. ఒకవేళ బాబు గారు నిజంగానే మా లాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి ఈ నియోజకవర్గంకి వెళ్ళి మీరు పని చేసుకోండి అంటే కనుక ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి చదువుకున్న వ్యక్తిగా నాకున్న అవగాహన, నాకున్న కాంటాక్ట్స్తో ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ కానివ్వండి, లేదా ఎడ్యుకేషన్ సెంటర్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, మాకున్న పలుకుబడి, మాకున్న కాంటాక్ట్స్లో ఉండి ఏ రకంగా అయితే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ మా నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ముందు ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు చేయని రీతిలో అంతకంటే 100 రెట్లు 1000 రెట్లు బెటర్గా చేసేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటాం. అదే యంగ్స్టర్స్కి ఇస్తే అదే ఆపర్చునిటీ. ఎందుకంటే వీ కమ్ అవుట్ విత్ ఫ్రెష్ ఐడియాస్, వీ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. మేము ఆల్రెడీ గ్రౌండ్లో పనిచేస్తున్నాం, బ్యాక్ ఎండ్లో పనిచేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఎట్లాంటి సమస్యలు వస్తాయి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రజల్ని ఏ రకంగా చూసుకోవాలి, ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎట్లా అడ్రస్ చేయాలి, కార్యకర్తలను ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేది మాకు ఒక అవగాహన ఉంది. తప్పకుండా ఒకవేళ గివెన్ అన్ ఆపర్చునిటీ I am 100% sure that I will be a successful one అని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.